తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను సిద్ధం చేసే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 వారాల క్రితం ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హెలికాప్టర్లో మరో దఫా రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేసి కొన్ని బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా మండుటెండల్లోనూ 7.5 పదుల వయసులో మొక్కవోని దీక్షతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు టీడీపీకి వైసీపీకి కూడా చాలా కీలకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నిప్పులు చెరిగే ఎండల్లోనూ అన్ని ప్రాంతాల్లో జనం పెద్ద సంఖ్యలో వచ్చి నీరాజనాలు పలికారు. యాత్ర విజయవాడలో కొనసాగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. అది హత్యాయత్నమే అని పోలీసులు నివేదిక సమర్పించారు. అది జగన్మోహన్ రెడ్డి తనపై తాను చేయించుకున్న ఉత్తుత్తి దాడి అని టీడీపీ జనసేనలు విమర్శించాయి. అయితే ఈ దాడి తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనస్పందన మరింతగా పెరగటం విశేషం. రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మూడింట్లోనూ జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. వైసీపీకి దీటుగా చంద్రబాబు నాయుడు అంత వయసులోనూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ప్రజాగలం యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే రాష్ట్రం మరో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపుల్లో వచ్చిన అసంతృప్తి, తిరుగుబాట్లను సర్దుబాటు చేయడంలో చాణక్యం ప్రదర్శించారు. మొత్తానికి ఎక్కడా గొడవలు లేకుండా చేసుకోగలిగారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఎక్కువ ప్రాబల్యమున్న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలుకు అశేష జనవాహిని తరలివచ్చి జన సునామీని సృష్టించింది. తమ నాయకుని ఎమ్మెల్యేగా చూడాలన్న అభిమానులు, ప్రజల ఆకాంక్షకు ఆ జనసంద్రం అద్దం పట్టింది. టీడీపీ, జనసేన పార్టీలంతా కాకపోయినా బీజేపీ ప్రచారాన్ని ఉన్నంతలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు పురంధేశ్వరి. ఈ ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడ చాలా కష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఆ విషయం తెలుసు. అందుకే తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నిటినీ సమయానుకూలంగా ప్రయోగిస్తున్నారాయన. అయితే వయసులోనూ రాజకీయ అనుభవంలోనూ చిన్నవాడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తక్కువ తినలేదు. రాజకీయ వ్యూహాల్లో తనదైన శైలిలో ఆయన కూడా దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో అయినా తాను గెలిచి ఎంపీ అవ్వాలన్నది పురంధేశ్వరి పంతం. ఎందుకంటే ఆమె చివరిసారిగా 2009 ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో రాజంపేటలోనూ, 2019 ఎన్నికల్లో విశాఖలోనూ ఆమె ఓడిపోయారు. అందుకే ఈసారి టీడీపీతో పొత్తు కోసం ఆమె తమ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుండి ఆయన ఓడిపోయారు. ఈసారి పిఠాపురంలో కనీసం 1,00,000 మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు 4గోసారి సీఎం అవ్వాలనుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రెండోసారి జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు. ఏపీ ప్రజలు ఏం నిర్ణయించారన్నది జూన్ 4న తేలుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.